ఉగ్రకుట్రకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ముజామిల్ షకీల్ డాక్టర్ షాహీన్ బంధం బయటపడింది. డాక్టర్ షాహీన్ తన భార్యనని విచారణలో నిందితుడు ముజామిల్ షకీల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా డాక్టర్ షాహీన్ కు జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాలపై అధికారులు విస్తృత దర్యాప్తు మొదలుపెట్టారు. ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో రోజుకో సంచలన విషయం బయటపడుతుంది. తాజాగా ముజమ్మిల్ షకీల్ డాక్టర్ షహీన్కు సంబంధించిన ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనలో ముజమ్మిల్ షకీల్ అలాగే డాక్టర్ షాహీన్ సహా నిందితులున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిద్దరూ భార్యాభర్తలున్న విషయం తాజాగా వెలుగు చూసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో ముజమ్మిల్ షకీల్ ఈ విషయం వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీ సమీపాన గల ఒక మతపరమైన ప్రదేశంలో డాక్టర్ షాహీన్ను తాను నికా చేసుకున్నట్లు ముజమిల్ షకీల్ వెల్లడించాడు. అంతేకాదు 2023కు ముందు నుంచే ఇద్దరికీ పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2023లో ఉగ్రకుట్రను అమలు చేయడానికి ముజమిల్ షకీల్కు 6.5 లక్షల రూపాయలను డాక్టర్ షాహీన్ అందజేసినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముజమ్మిల్ షకీల్ డాక్టర్ షాహీన్ మధ్య ఏదో ఉందన్న అనుమానాలు ఉగ్ర డాక్టర్లకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ షాహీన్కు జైషే మహమ్మద్ మ్యాడ్యూల్తో సంబంధాలున్నాయా అనే దిశగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకోవడానికి డాక్టర్ షాహీన్ దాదాపు 27 లక్షల రూపాయలు ఇచ్చినట్లు కూడా వెల్లడైంది. ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే ముజమ్మిల్ షకీల్ను నికా చేసుకోవడానికి ముందు నుంచే జైషే మహమ్మద్ మ్యాడ్యూల్తో డాక్టర్ షాహీన్కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే జైషే మహమ్మద్ మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం ఇప్పటికే బహిర్గతమైంది. భారత్ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైంది. అంతేకాదు బహ్వాల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. దీంతో జైషే మహమ్మద్ మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు కూడా ప్రారంభించింది. ఈ మహిళా బ్రిగేడ్కు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ సారథ్యం వహిస్తున్నారు. కాగా సదరు జైషే మహమ్మద్ మహిళా బ్రిగేడ్లో డాక్టర్ షాహీన్కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్కు అనుబంధంగా భారత్లో మహిళా బ్రిగేడ్లు ఏర్పాటు చేయడం, మహిళలను రిక్రూట్ చేయడం వంటి కార్యకలాపాలను డాక్టర్ షాహీన్కు సాదియా అజార్ అప్పగించినట్లు వెల్లడైంది. కాగా ఫరీదాబాద్ పేలుడు పదార్థాల ఎపిసోడ్ బయటపడిన తర్వాత డాక్టర్ షాహీన్ను భద్రతాధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు తర్వాత ఆమె నుంచి పెద్ద ఎత్తున డైరీలు, డిజిటల్ ఫైల్స్ను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ డైరీలు, డిజిటల్ ఫైల్స్ ప్రస్తుతం కేసు దర్యాప్తులో అధికారులకు ఆధారాలుగా మారాయి. కాగా కేసు విచారణలో భాగంగా డాక్టర్ షాహీన్ బ్యాంకు ఖాతాలను అధికారులు ఆడిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ, కాన్పూర్, లక్నో నగరాల్లో డాక్టర్ షాహీన్కు చెందిన 7 బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే డాక్టర్ షాహీన్ ఉద్యోగం చేసిన మెడికల్ కాలేజీలో ఇతరులతో ఆమె వ్యవహరించిన తీరు గురించి కూడా విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా 2013లో ఆమె అనూహ్యంగా ఉద్యోగం నుంచి వైదొలిగింది. లాంగ్ లీవ్ పెడుతున్నట్లు కొలీగ్స్కు డాక్టర్ షాహీన్ చెప్పినట్లు సమాచారం. ఏడాది తర్వాత తిరిగి వస్తానని కొలీగ్స్లో చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె మళ్లీ తిరిగి రాలేదని పాత కొలీగ్స్ వెల్లడించారు.
కాగా ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ యాజమాన్యానికి ఆమె తప్పుడు చిరునామా ఇచ్చినట్లు ఆ తర్వాతి కాలంలో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2021లో డాక్టర్ షాహీన్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఏమైనా ఎన్ఐఏ దర్యాప్తులో డాక్టర్ షాహీన్కు సంబంధించిన అనేక విషయాలు వెలుగుచూశాయి.